ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేటికి కర్నూలులో వింత ఆచారం కొనసాగుతుంది. మనం విజువల్‌లో చూస్తున్నాము. కర్నూలు నగరం కల్లూరు సమీపంలో చౌడేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టూ పశువులతో కావచ్చు లేదా గాడిదలతో గత సంవత్సరాలుగా ఆచార సాంప్రదాయబద్ధంగా కల్లూరు వాసులతో పాటు ఇటు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి ఈ వేడుకలను చూడడం కోసం వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్లో. ఆలయం చుట్టూ కూడా దాదాపుగా మోకాళ్ళ లోతు బంకమట్టితో పాటు వాటర్ను స్టోర్ చేసి ఉంచిన పరిస్థితి. అయితే ప్రతి ఏటా జరిగే ఈ గాడిదలు కావచ్చు లేదా ఎద్దులు ఏవైతే తమ పాడి ఈ పంటలు చేతికొచ్చిన తర్వాత తమ పశువులు కావచ్చు లేదా ప్రజలంతా సుఖశాంతులుగా ఉండాలంటూ గత సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఉత్సాహంగా యువకులంతా కూడా ఏదైతే గుడి సమీపంలో ఉన్నటువంటి బంకమట్టి ఏదైతే ఉందో ఆ బంకమట్టిలో ఆడుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ గుడి సమీపంలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే దాదాపు వేలాది మంది భక్తుల చౌడేశ్వరి దేవి ఆలయ వీధులంతా కూడా పబ్లిక్తో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. టెంపుల్ ముందు భాగంలో కావచ్చు లేదా టెంపుల్ రౌండ్గా దాదాపుగా ఇలాంటి సిచ్యువేషనే ఉంది. ఒకసారి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. గుడి ముందు భాగంలో ధ్వజస్తంభం ఏదైతే ఉందో ధ్వజస్తంభం నుండి నేరుగా ఒక ఎద్దుల బండితో వచ్చే విజువల్ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దాదాపుగా వందల సంవత్సరాల నుండి ఇలాంటి ఆచారం కొనసాగిస్తున్నామంటూ పబ్లిక్ చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఎద్దులను ఒక బండి కట్టుకొని మరి దానికి డెకరేట్ చేసి ఈ విధంగా అమ్మవారి ఆలయం చుట్టూ కూడా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది అని పబ్లిక్ చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఎద్దులను బండి కట్టి ఆ బండిలో దాదాపు మోకాళ్ళలోతు పైగా బురదలో దాదాపు ఈ టెంపుల్ చుట్టూ కూడా అంటే తమ అమ్మవారికి మొక్కుకున్నటువంటి మొక్కులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కులు తీర్చుకోవడం కోసం ప్రతి ఏటా ఇలాంటి ఈ ఆచార సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. దాదాపు మనం చూస్తూ ఉన్నాము ఆలయ వీధులంతా కూడా పబ్లిక్తో ఉండే పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారమ్మా? ఇలాంటి వేడుకలు ఎప్పటి నుండి చూస్తూ ఉన్నారు? ఈ సంవత్సరం ఎలా ఉంది? మేమండి ఇక్కడ 13 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. 13 ఇయర్స్ నుంచి చూస్తున్నామండి. మేము 13 ఇయర్స్ నుంచి ఈ పండగకి ఖచ్చితంగా ఈరోజు మేము అటెండ్ అవుతాము. మళ్ళీ రేపు కూడా ఇక్కడ వచ్చి చూస్తామండి. ఈ సెలబ్రేషన్స్ బాగుంటాయి, పిల్లలకి బాగుంటుంది. వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఇలా చూపించడం కూడా వాళ్ళకి కొంచెం రిలాక్స్ అనిపిస్తారు. పిల్లలు బాగా ఆనందంగా ఉంటారు. ఏంటమ్మా ప్రత్యేకత ఏంటి? ఆలయం చుట్టూ ఈ గాడిదలు కావచ్చు పశువులని ఇలా తిప్పడం ఏంటి ప్రత్యేకత? అంటే ఇది ఏమో చూడండి, ఇది ఆచారంగా వస్తున్నట్టుంది. నాకు కూడా తెలియదండి. ఆచారంగా రావడం వల్ల ఈ ఎద్దులది ఈరోజు రేపు వచ్చేసి గాడిదలతో చేస్తుంటారు. రేపు వచ్చేసి జ్యోతులు కూడా జరుగుతాయి ఇక్కడ. దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. ఇంత బురదలో యువకులంతా ఆడుకుంటా ఉన్నారు. అంటే బురదలు పబ్లిక్ మీద వేస్తుంటారా? ఇంకా మామూలే కదండి. ఈ ఇట్లా బురద వేయడము అది మామూలే అండి, సహజమే. మనం ఇంకా బురద వేస్తున్నారని మనం కోపగించుకోలేము కదండి. ఈ ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని మనం కూడా ఏమనలేము. మనం కూడా ఇక్కడ చూడడానికి వచ్చినాము కాబట్టి మేము కూడా అంతా ఏం పట్టించుకోమండి. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎలా ఉందమ్మా? ప్రతి ఏటా చూస్తూ ఉంటారా? మా పెళ్ళి అయి 18 సంవత్సరాలు అయిందన్న. అప్పటి నుంచి మేము కల్లూరుకి ఇక్కడ జాతర జూనికి సంవత్సరం కంపల్సరీ అటెండ్ అవుతాం ఇక్కడ. ఈ సంవత్సరం ఎలా ఉందమ్మా? అంటే గతంలో చూశారు కదా, ఈ సంవత్సరం ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అంటే సంవత్సరం ఇట్లనే ఉంటుంది. జాతర అంటే ఇట్లనే ఉంటుంది, ప్రత్యేకత ఏం లేదు. తేరు చేస్తారు, జాతర తేరెగ్గుతారు అని చెప్పినారు. ఈ బండ్లు కానీ తీసేస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరమే చెప్పినారు, కానీ ఏం తయారు చేయలేదు తేరేమి. ఇవే బండ్లే పెట్టినారు. వేలాది మంది భక్తులంతా కూడా చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ముందు భాగంలో కావచ్చు లేదా ఆలయ చుట్టూ కూడా పబ్లిక్తో కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్లో. ఏదైతే ఎద్దుల బండికి డెకరేట్ చేసి ఈ విధంగా దాదాపుగా మోకాళ్ళలోతు ఉన్నటువంటి మట్టితో పాటు వాటర్ని కూడా స్టోర్ చేసి ఉన్నారు. ఇలాంటి ఆచార సాంప్రదాయం గతంలో దాదాపుగా ఈ కల్లూరులో ఒక పండుగలాగా ప్రారంభమైంది. నేటికి కూడా దాదాపు 150 నుండి 300 సంవత్సరాలు ఇలాంటి తమ పెద్దలంతా కూడా ఇలాంటి ఆచార సాంప్రదాయాన్ని పాటించారంటూ కూడా స్థానికులు చెప్పే పరిస్థితి. ఈ ఉత్సవాన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున
జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకొని ఎవరైతే అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకోవడం కోసం ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఈ పశువులను తీసుకొని వచ్చి ఆలయ ఆ, చుట్టూ కూడా ఇలాంటి ప్రదక్షిణలు చేయడం సాంప్రదాయంగా ఉంది. విజువల్లో ఏదైతే ఎద్దుల బండిని డెకరేట్ చేసి ఈ విధంగా ఆ, యువకులు కావచ్చు లేదా ఇక్కడ ఉండే స్థానిక వారంతా కూడా ఈ ఎద్దుల బండ్లతో పాటు తమ పశువులను కూడా ఈ ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇలాంటి ఆనవాయితీగా వస్తున్నట్టు చెప్పేటటువంటి పరిస్థితి. ఆలయ చుట్టూ పశువులు తిరగడానికి అనుకూలంగా దాదాపుగా మట్టితో పాటు వాటర్ను స్టోర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి వేడుకలు దాదాపు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ కొనసాగే పరిస్థితి. అయితే ఇలాంటి ఈ వింత ఆచారాన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉందంటూ కూడా హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. విడిజన్స్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కల్లూరు నుంచి.